So hi friends, welcome back to my channel. It's me Sandy Baby Official. అందరూ ఉన్నారండి, బాగున్నారా? సో చాలా మంది ప్రతి వీడియో కింద ఇదే కామెంట్, మీ ఇంట్రో ఎలా చేశారు, మీ ఇంట్రో ఎలా ఎడిటింగ్ చేసుకున్నారు. సో మీ కామెంట్ కూడా మీకు సైడ్కి నేను చూపిస్తాను, చూడండి. సో ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు చాలా ఇంట్రో వీడియో అంటే ఇంట్రో మేకర్ వీడియోస్ అయితే చాలా యాప్స్ ఉన్నాయి. సో వాటితో మనం ఇంట్రో చేసుకోవచ్చు, కానీ చాలా మందికి రాదు, తెలియదు అనేసి నాకు అర్థమైంది. సో తెలిసినా కూడా నా ఇంట్రో అడుగుతున్నారేమో నాకు చిన్న డౌట్. సో నేను ఎలా చేశాను, సో నాదే కాదు ఇంకా చాలా చాలా మంచి మంచి ఇంట్రోస్ అయితే ఉన్నాయి. సో కుకింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను మంచి మంచి ఇంట్రోస్ అయితే చూపిస్తాను. సో దాన్ని మనం సో అది మన ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి యాప్స్. దాంట్లో ఒక చిన్న బెస్ట్ యాప్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో బెస్ట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రతి ఒక్క యూట్యూబర్స్కి కానీ కుకింగ్ సెలర్ కానీ ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రోస్ అని అయితే ఉంటాయి. సో దాంట్లో నేను సో మీరు నాదైతే అడుగుతున్నారు కాబట్టి నేను ఎలా చేశాను, ఏ విధంగా చేయాలి అనేది మీకు ఫుల్గా డీటెయిల్గా చెప్తాను. సో ఒక నేమ్ది తీసేసుకొని నేను మనకి వీడియో ఎడిటింగ్ యాప్స్లో జస్ట్ నేను ఒక పిక్ యాడ్ చేసి దాంట్లోకి ఫీచర్స్ ఉంటాయి కదా మనకు, స్లో మోషన్స్ అలాంటివి, అవి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో అంతే, జస్ట్ నేమ్ది ఒకటి తీసుకున్నాను నేను. సో మీకు కావాలంటున్నారు కాబట్టి, మీరు చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే వీడియో చేయాలనుకున్నాను. సో మీరు కూడా చేసుకోండి నచ్చినట్టు. సో ఇంకా లెంత్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాము. సో వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఓకేనా? సో ఇంట్రో మేకర్ అనే యాప్ ఉంటుంది, అది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. చాలా ఇంట్రో వీడియోస్ అయితే ఉంటాయి, మన ఛానల్ తగ్గట్టు మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. నన్ను చాలా మంది కామెంట్ చేసి అడిగారు, మీ ఇంట్రో వీడియో పెట్టండి, మీ ఇంట్రో వీడియో చేయండి, అది ఎలా చేయాలని. సో అక్కడ యువర్ టైటిల్ హెయిర్ అని ఉంది కదా, యువర్ టైటిల్ హెయిర్ అని దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. సో సేమ్ మనం ఇక్కడ నేమ్ ఒక్కటి రాసి డౌన్లోడ్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇలాగా కొద్దిసేపు టైం పడుతుంది, డౌన్లోడ్ అయితే తీసుకుంటుంది, ఒక 1 minute అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టీ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే అక్కడ టైటిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గేమింగ్ ఛానల్ ఉంది, సో దాన్ని డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత మనకు మన ఛానల్ నేమ్ ఏదైతే ఉందో మనం దాన్ని అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో మన ఛానల్ నేమ్ ఏదైనా పెట్టుకుంటాం కదా, సో దాన్ని ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. సో నా ఛానల్ పేరు అయితే ఇట్స్ మీ శాండీ బేబీ కాబట్టి నేను అదే నేమ్ ఇచ్చాను. సో మనకి ఎంత ఇక్కడ 100 ఉంది కదా, సైజ్ టెక్స్ట్ అనమాట. మనం ఎంత సైజులో అయితే కావాలంటే అంత సైజులో పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ చేంజ్ మ్యూజిక్ అని కూడా ఉంది, మనం మ్యూజిక్ కూడా వేరే చేంజ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా సైజ్ పెంచుకుంటున్నాను. సో మ్యూజిక్ ఎవరికైనా నచ్చకపోతే కొత్త మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ దాని మ్యూజిక్ దానికే బాగుంటుంది. సో స్టార్ట్ మేకింగ్ అని ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకైతే గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది. సో ఒక 1 minute ఇది కూడా అయిపోతుంది. ఒక చిన్న యాడ్ వస్తుంది, స్కిప్ చేసేయండి. విఎన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడ నుండి ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని క్లిక్ చేశాను అనమాట. వీడియో మొత్తాన్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏ పిక్ అయితే యాడ్ చేయలేదు నేను ఇంకా. మనం ఫస్ట్ అక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో ఆ వీడియోని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసాము. ఇప్పుడు మనం ఇందులోకి పిక్ యాడ్ చేయాలి. పిక్స్ ఎలా యాడ్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. సో లాస్ట్లోది వాటర్ మార్క్ రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ లేదంటే పిఐపి అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోనా లేదా వీడియో ఆర్ ఫోటో అని అడుగుతుంది. సో ఫోటో కావాలి కాబట్టి దాన్ని ఓపెన్ చేయగానే మనకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఉంటే ఒక ఇమేజ్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనము ఆ నేమ్కి తగ్గట్టు మనం ఎంతలో ఉండాలి అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ పైన ఆప్షన్స్ వచ్చాయి కదా, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెకండ్ వే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సెకండ్ వే
నన్ను ఇక్కడ మార్కేజ్ చూపిస్తున్నాను. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. మీకు ఏది కావాలనేది మీరు చూసుకోండి. నేనైతే అన్నీను మీకు చూపిస్తున్నాను. అన్నీ ట్రై చేయండి. ఏదైతే మీకు అట్రాక్ట్గా అనిపిస్తుందో దాన్ని అయితే మీరు పెట్టండి. సో నేను అన్నీ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి మీరు ట్రై చేయండి. అలాగే మీకు టైం ఉంటే అన్ని ఎఫెక్ట్స్ చూసి మీకు నచ్చినది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేశాను. ఇందులో కూడా చాలా మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో నేను ఎక్కువ ఇందులో ఉంటే పెట్టుకుంటాం. సో దీంట్లో మీకు ఏది నచ్చింది అనేది మీరు చూస్ చేసుకోండి. నేను అన్ని ఎఫెక్ట్స్ చూపిస్తున్నాను. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. మనకు మరీ ఓవర్ అనిపించొద్దు, నార్మల్గా ఉండాలి, చాలా అట్రాక్ట్గా ఉండాలన్నమాట. సో అందుకని మీరు అన్నీ చూస్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకొని చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇదైతే మనకు ఎక్కువ తక్కువ అన్నట్టు, కొద్దిగా స్లో ఆర్ ఫాస్ట్ అని ఉంటుంది కదా, అలా అన్నమాట. సో మనం ఇప్పుడైతే చూసాం కదా, నేనైతే ఇది ఎఫెక్ట్ అయితే పెట్టాను, అందుకే ఒకసారి చూపిస్తున్నాను. మనం ఇప్పుడైతే ఆ పైన ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ ఎంతలో ఉండాలనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకి ఇమేజ్ నేమ్ ప్లే అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి దాకా ఉండాలి అనేసి మనమైతే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు లెంత్ చేసామన్నమాట. అంతా చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. మీరు ఇలా ఉంది కదా, మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఇమేజ్ అనేది బ్యాక్ వెళ్ళాలి, అంటే నేమ్ వెనక్కి వెళ్ళాలి కదా. సో అది ఎలా వెళ్ళాలో మీకు నేను క్లియర్గా చెప్తాను. అంటే నేమ్ వెనుక మన ఇమేజ్ ఉండాలి కదా. సో కింద ఇమేజ్ మీద క్లిక్ చేసి కింద ఇక్కడ అన్నీ ఉంటాయి కదా మనకు, ఇక్కడ దేనికి ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటే మీకు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ డిఫరెంట్ అని ఉంది కదా, డిఫరెన్స్ అని ఉంది కదా, ఆ డిఫరెన్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, మన ఇమేజ్ అయితే బ్యాక్ వెళ్ళిపోయింది, అంటే నేమ్ బ్యాక్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో మనకు నేమ్ పైన ఉంటుంది, ఇమేజ్ అయితే వెనుక్కుంటుంది. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా, మన ఇమేజ్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇంతే అనమాట, ఇంకా అదేమి కష్టం లేదు. మనం ఇంకొకసారి మీరు దీంట్లో ఏం చేయాలంటే జస్ట్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి మంచిగా, అంత కష్టమేం లేదు, చాలా ఈజీ. నేను ఇందాక చూపించాను కదా, దాంట్లో మనం మంచిది ఏదైనా ఇలా ఇంట్రో తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా ఉంది చూస్తారు కదా. సో అంతా మనం వీడియో రెడీ అయిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ లాస్ట్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వీడియో అయితే లోడింగ్లో అవుతుంది అనమాట. లోడింగ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది, మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇంతే అనమాట, పెద్ద ఏమీ లేదు. మనం వీడియో సెలెక్ట్ చేసుకొని అందులో ఇమేజ్ యాడ్ చేయడం పెద్ద విషయం కాదు. సో నేను అన్ని క్యాప్కట్లో చేసుకుంటాను, కానీ అది ఎవరికి అవైలబుల్గా లేదంటున్నారు, డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. సో అందుకే విఎన్ యాప్లో చూపిస్తున్నాను. క్యాప్కట్లో అయితే ఇంకా మంచి ఫీచర్స్ ఉంటాయి, అంతే. సో ఇంతే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియో చూసారు కదా, చాలా ఈజీ అనమాట. కానీ రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను. సో ఇదే విధంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.